హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం. కానీ ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, మన బాడీ లోపల ఎలా వర్క్ చేస్తుంది, ఒకవేళ వేరే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఎక్కువ మొత్తంలో మన బాడీలోకి ఎక్కిస్తే ఏం జరుగుతుంది అనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పు. మనం ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం. కానీ ఆ టాబ్లెట్ మన కడుపు లోపల ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం టాబ్లెట్ వేసుకున్నాక మన ఎసోఫాంగస్ నుండి కడుపులోకి వెళ్తుంది. అప్పుడు ఆ టాబ్లెట్లో ఉండే కోటింగ్ను బట్టి మన కడుపులో ఉండే యాసిడ్లో కరిగిపోతుంది. ఆ తర్వాత టాబ్లెట్లో ఉండే అన్ని పదార్థాలు మన చిన్న పేగుల్లోకి వెళ్తాయి. అప్పుడు అవి పనిచేయడం మొదలు పెడతాయి. తర్వాత టాబ్లెట్లో ఉండే రసాయనాలు మొత్తం మన బ్లడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఆ రసాయనాలు మొత్తం మన రక్తంలో కలిసిపోతాయి. అప్పుడు మన బ్లడ్ కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయి మన శరీరంలో ఉండే వివిధ భాగాలకు చేరుతుంది. అప్పుడు మన శరీరంలో ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి అది సాల్వ్ చేస్తుంది. సాధారణంగా ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటుంది అంటే లిక్విడ్ లాంటి మందు, దీనినే సిరం అని అంటారు. ఇది 15 to 30 minutes వరకు పట్టవచ్చు. సాలిడ్ టాబ్లెట్స్ 30 to 1 hour వరకు పడుతుంది. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ 20 to 40 minutes వరకు పడుతుంది. ఒకవేళ మన బాడీలోకి మన బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఎక్కువ మొత్తంలో ఎక్కిస్తే ఏం జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన బాడీ లోపల వైట్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ రెండు ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ ఎలా పనిచేస్తాయి అంటే మన శరీరానికి ఒక యాంటీబాడీస్ లాగా పనిచేస్తాయి. అది ఎలా అంటే మన బయట ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి ఆ తర్వాత ఆ బ్లడ్ని కిడ్నీలోకి పంపిస్తాయి. అప్పుడు కిడ్నీ ఫిల్టర్ చేసి శరీరంలోకి పంపిస్తాయి. ఒకవేళ వేరే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఎక్కువ మొత్తంలో మన బాడీలోకి ఎక్కించినప్పుడు యాంటీబాడీస్ డిస్ట్రాయ్ చేసి ఫిల్టర్ చేయడానికి కిడ్నీలోకి పంపిస్తాయి. అప్పుడు కిడ్నీ పైన ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫిల్టర్ చేయలేక ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనితో పాటు బ్లడ్ మొత్తం గడ్డ కడుతుంది కూడా. ఇలాంటి మిస్టేక్ చాలా తక్కువ జరుగుతాయి, కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడైనా బ్లడ్ చేంజెస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. మన శరీరానికి నీరు ఎంతో అవసరమో కదా, అయితే రోజుకి ఎంత నీరు తాగాలి మరియు తగినంత నీరు తాగకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా పురుషులు అయితే 3.7 లీటర్లు, మహిళలు అయితే సుమారు 2.7 లీటర్ల నీరు త్రాగాలి. ఇది వాతావరణం, శరీర శ్రమ మరియు ఆరోగ్య పరిస్థితులను బట్టి మారవచ్చు. అసలు నీరు సరిగ్గా తాగకపోతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్, తలనొప్పి, మానసిక అలసట మరియు మూత్రపిండాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మన శరీరంలో నీటి ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ మన నోటి నుండి నీరు కడుపులోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఆహారం అండ్ మానసిక శక్తికి నీరు ఉపయోగపడే విధంగా కడుపులో ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత వాటర్ మొత్తం కిడ్నీలోకి వెళ్తాయి. కిడ్నీ నీటిని ఫిల్టర్ చేసి అవసరమైన నీటిని రక్తంలోకి పంపిస్తాయి. మరికొంత నీటిని మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు రోజు బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిదా కాదా అని అంటే డెఫినెట్గా మంచిదనే చెప్పవచ్చు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల శరీరానికి రోజంతా పనిచేసేందుకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదయాన్నే తినకపోతే మనం అలసిపోతాం, ఏకాగ్రత కోల్పోతాం. బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మన మెదడుకు కావలసిన పోషకాలు లభిస్తాయి. దీనివల్ల మన మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే తినడం వల్ల మధ్యాహ్నం ఎక్కువ తినడానికి దారితీయదు. ఒకవేళ మధ్యాహ్నమే ఎక్కువ తిన్నారు అనుకో, నిద్ర వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనం చేసే వర్క్ పైన ఫోకస్ చేయలేం. బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే పోషకాలు ఉన్న ఫుడ్ తినడం బెస్ట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. పండ్లల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియకు మంచిది. గుడ్లల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. టోస్ట్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తుంది. ఒకవేళ హోటల్ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే లైట్ ఆయిల్ లేదా ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవడం మంచిది.